నా పేరు షారుఖ్. నేను పీటీఎస్యూ నెల్లూరు జిల్లా సెక్రటరీ. ఈరోజు గ్రీవెన్స్ రోజు కలెక్టర్ గారికి ఒక అర్జీ ఇవ్వడం జరిగింది. ఏంది అర్జీ అంటే, విద్యార్థులని అక్రమంగా సెలవు దినాల్లో క్లాసులు పెడతా ఉన్నారు, సమ్మర్ సెలవు దినాల్లో క్లాసులు పెడతా ఉన్నారు. కొన్ని ప్రైవేట్ స్కూల్స్ ఈరోజు విద్యార్థులకు సెలవులు ఇచ్చినా కానీ వేసవి సెలవులు మేమైతే సెలవులు ఏమో విద్యార్థుల వాళ్ళని భవిష్యత్తు తీసుకొస్తామని చెప్పి వాళ్ళ మానసిక ఒత్తిడిని గురి చేస్తూ ఈరోజు తరగతులు నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా అకాడమిక్ స్టార్ట్ అయినా ఇంకా స్టార్ట్ కూడా కాలేదు. జూన్ జూలైలో అకాడమిక్ స్టార్ట్ అవుతుంది. ఇంకా స్కూల్ చేసేదానికి ఒక నెల రోజులు కరెక్ట్గా ఈ రోజు నుంచి కరెక్ట్గా నెల రోజులు గడువు ఉంది. ఈ కాలంలో కూడా అయితే ఫిబ్రవరి నుంచి ఈ యొక్క కార్పొరేట్ అడ్మిషన్ దందా మొదలైపోయింది. ఒక కార్పొరేట్ పేర్లతో పెట్టుకొని కొత్తగా ఏరియాల్లో స్కూళ్ళు కాలేజీలు వస్తారని చెప్పి తల్లిదండ్రులు మోసపోయి తల్లిదండ్రుల కానీ అడ్మిషన్లు చెప్పి తెచ్చుకుంటా ఉన్నారు. ముఖ్యంగా ప్రశాంతి నగర్లో నారాయణ సిబిఎస్ఈ కరికులం పేరుతో నిన్న ఒక ఆఫీస్ ఓపెన్ చేశారు. సో కనీసం కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. పైన బిల్డింగ్లో థర్డ్ ఫ్లోర్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. కనీసం కూత పనులు కూడా కాలేదు. ఈ యొక్క జూన్ 12 నుంచి వాళ్ళు కాలేజ్ స్కూల్ ఓపెన్ చేస్తామని చెప్పి అన్నారు. కానీ మేము అడిగేది ఒకటే, డిఓ గారు కానీ కలెక్టర్ గారికి ఒకటే మాట మేము తెలియజేసాం. ఈ రోజు కరెక్ట్గా నెల రోజులు అన్ని పనులు జరిగిపోతాయా అంటే ఖచ్చితంగా కలెక్టర్ గారు కూడా యాక్షన్ తీసుకుంటారు. అదేవిధంగా బీవీ నగర్లో మోల్టర్లెట్ కిడ్స్ ఈ యొక్క స్కూల్ పేరుతో కూడా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది, అడ్మిషన్ జరుగుతూనే ఉన్నాయి. అక్రమ అడ్మిషన్లో ఈ యొక్క నెల్లూరు జిల్లా యంత్రాంగం మొత్తం నిద్రపోతున్న విధంగా ఈరోజు మనం అనుకోవచ్చు. అనేక సార్లు కూడా డిఓ గారు చెప్పడం జరిగింది. ఇదే విషయం కూడా కలెక్టర్ గారికి చెప్పడం, కలెక్టర్ గారు కూడా వెంటనే చర్యలు తీసుకుంటారని అన్నారు. అదేవిధంగా కేవీఆర్ దగ్గర దాదాపు జీవీకే అనే ఆ పేరుతో వస్తే చాలా ఫ్రాడ్ జరుగుతూ ఉంది. ఎందుకంటే ఆ కస్తూరిదేవికి సంబంధించిన కనకమ్మ గారు కష్టపడి వాళ్ళ ఆ యొక్క రక్తాన్ని దారబోసి ఈరోజు కొన్ని వేల స్థాయిలో విద్యార్థులకు పాఠాలు అందిస్తూ ఉంది. అటువంటి పేరుతో మాఫింగ్ పెట్టి ఈరోజు జీవీకే ఇంటర్నేషనల్ స్కూల్ పేరుని కూడా తీసుకొచ్చారు. దీన్ని కూడా ఖచ్చితంగా ఖండిస్తున్నాం. పీడిఎస్యూ ఆధ్వర్యంలో ఈ యొక్క స్కూళ్ళ పైన కానీ చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ యొక్క డిఓ ఆఫీస్ కానీ కలెక్టర్ ఆఫీస్ డైరెక్ట్గా ముట్టడి చేస్తామని చెప్పి